సో, ఇప్పుడు మనకన్నీ ప్రెజెంట్ కొత్త ట్రీట్‌మెంట్‌లొచ్చినియి, కొత్త డ్రాప్స్ ఒచ్చినియి, సేఫ్ డ్రాప్స్ ఒచ్చినియి. డాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నారు. ఇవాళ చెవులో ఏ ఇబ్బందున్నా గూడా మనం మైక్రోస్కోప్‌లో యాక్యురేట్‌గా డయాగ్నోజ్ చేసుకొని, దానికి అవసరమైన ట్రీట్‌మెంట్ ఇచ్చుకొని, మనం పూర్తిగా నయం జేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఓల్డెన్ డేస్‌లో ఉందనుకోండి, మన కాలుకేదన్నా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే కాలు తీసేసేవాళ్ళు. హ్మ్. కానీ ఇవాళ అలాంటిది గాదు. కాలుని రీకన్‌స్ట్రక్ట్ జేస్తున్నారు. అన్నిటిని ఓదానికొకటి అతికిస్తున్నారు. అలానే ఓల్డెన్ డేస్‌ని బట్టి మనం అవే ఫాలో గాకూడదు. ఓల్డెన్ డేస్ నుంచి మనం కొన్ని నేర్చుకోవాల్సిందేందంటే బేసిక్‌గా హెల్త్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీసు, హ్మ్. మంచి ఫుడ్డు ఇలాంటివి మనం కొన్ని మంచిగా ఫాలో గావచ్చు. కానీ ట్రీట్మెంట్స్ గాని, సైంటిఫిక్ నాలెడ్జ్ గాని అప్పటికప్పుడు అప్‌డేట్ అవుతా ఉంటది. మనం రెండిటిని తీసుకొని ఏది మంచిదైతే అది వాడటం మంచిది. ఎస్పెషల్లీ మెడికల్ ఫెసిలిటీస్‌లోనైతే ప్రెజెంటు ఏదైతే ట్రీట్మెంట్ మంచిగుంటదో అది తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఎప్పుడు మెడికల్ ఆహ్, స్ టెక్నాలజీ గాని, ట్రీట్మెంట్ గాని ఆహ్, ఇంకా ముందుకెళ్ళేటప్పుడు ఎనక దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్‌ని తీసి అడ్వాంటేజ్‌ని వాడుకొని మళ్ళీ ఫర్దర్ అడ్వాంటేజ్‌ని వాడుకుంటా మంచి మంచిగా చేసుకుంటా పోతానమాట. సో, ఆ విధంగా ప్రెజెంట్ టెక్నాలజీలో ప్రెజెంట్ ట్రీట్మెంట్స్‌ని తీసుకొని మనం మన ప్రాబ్లమ్స్‌ని క్యూర్ జేసుకోవటం మంచిది.